ఐబొమ్మ రవిని మరో కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. చంచలగూడలో ఉన్న రవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే రవిపై 5 కేసులు నమోదయ్యాయి. పీటీ వారెంట్ వేసి రవిని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఐబొమ్మ రవిని మరో కేసులో అరెస్టు చేశారు పోలీసులు. చంచలగూడలో ఉన్న రవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రవిపై ఇప్పటి వరకు 5 కేసులున్నాయి. పీజీ వారెంట్ వేసి రవిని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఐబొమ్మ రవిని మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. చంచలగూడలో ఉన్న రవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే రవిపై 5 కేసులు నమోదయ్యాయి. పీటీ వారెంట్ వేసి రవిని అదుపులోకి తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. కస్టడీ పిటిషన్కి సంబంధించి కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు కస్టడీలో విచారించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. రవి నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఐబొమ్మ పుట్టు పూర్వోత్తరాలు వెలికితీశారు. ఐబొమ్మ, బప్పం టీవీ సృష్టి మొదలుకొని బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రకటనలు, వాటి ద్వారా వస్తున్న ఆదాయం, వాటి మళ్లింపు, ఇలా అన్ని వివరాలు కూపిలాగారు. అంతా తానే చేశాడని, ఎవరి అండా లేదని నిర్ధారించారు పోలీసులు. ఎన్జిలా అనే సంస్థ ద్వారా ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను రిజిస్టర్ చేసుకున్నాడని, దీన్ని కొనుగోలు చేసేందుకు తన క్రెడిట్ కార్డు వాడి పేమెంట్ చేసినట్లుగా ఆధారాలు సేకరించామన్నారు పోలీసులు. పలు మార్గాల్లో పైరసీ సినిమాలను కొనుగోలు చేసి తాను క్రియేట్ చేసిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నట్లుగా విచారణలో రవి ఒప్పుకున్నట్లుగా చెప్పారు పోలీసులు. వెబ్సైట్లో అప్లోడ్ చేసే ముందు పోస్టర్స్ను మాత్రం తన ఫ్రెండ్ నిఖిల్ ద్వారా చేయిస్తున్నట్లుగా చెప్పాడు. ఈ మంది రవి సినిమాలు డౌన్లోడ్ చేసుకునే సమయంలో బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్ ప్రకటనలు వచ్చేలా డిజైన్ చేశాడని, వీటి ద్వారానే రవికి ఆదాయం వస్తుందని గుర్తించారు పోలీసులు. యాప్ ద్వారా ఆదాయం డాలర్ల రూపంలో వస్తోందని, ఈ డబ్బును యాడ్ బుల్ అనే కంపెనీ పేరు మీద వచ్చేలా చేశాడు రవి. యాడ్ బుల్ అనే కంపెనీ కూడా రవికి చెందిందిగా గుర్తించారు పోలీసులు. డాలర్ల రూపంలో వచ్చిన డబ్బును ఇండియాలోని బ్యాంక్ అకౌంట్స్కి మళ్లించి వాటిని ఇండియన్ కరెన్సీగా మార్చి తన పేరు మీదున్న పలు అకౌంట్స్లో క్రెడిట్ చేయించుకునేవాడని గుర్తించారు పోలీసులు. వచ్చిన డబ్బంతా ఎప్పటికప్పుడు నీళ్లలా ఖర్చు చేసేవాడని, ప్రతివారం ఒక్కో దేశం చొప్పున తిరిగేవాడని ఆధారాలు సేకరించారు పోలీసులు. వరల్డ్ టూర్ అంటే తనకిష్టం ఉండడం వల్లే ఈ దేశాలన్నీ తిరిగినట్లుగా తమకు చెప్పాడంటున్నారు పోలీసులు. తల్లి, తండ్రి, పెళ్లాం, పిల్లలు, బంధువులు, స్నేహితులు ఇలా ఎలాంటివి రవికి లేవని, కేవలం డబ్బులు సంపాదించాలి, వాటిని వెంటనే ఖర్చు పెట్టాలన్న ఆలోచన తప్ప మరో ధ్యాస లేదని చెప్తున్నారు పోలీసులు. నువ్వు జీవితంలో ఒక్క కారు కూడా కొనలేవని, రూపాయి సంపాదించడం చేత కాదని పదే పదే భార్య తిట్టడం వల్ల కసి పెంచుకున్నారని తమకు రవి చెప్పినట్లుగా చెప్తున్నారు పోలీసులు. రోజుకో దేశం తిరుగుతూ, రోజుకో లగ్జీరియస్ కార్లో తిరుగుతూ భార్యకు ఫోటోలు పంపేవాడినని రవి పోలీసులకు తెలిపాడు. బప్పం టీవీ అని పేరు పెట్టడం వెనక కూడా లాజిక్ ఉందని చెప్తున్నాడు రవి. బప్పం అంటే వెధవ అని, తన వెబ్సైట్లో సినిమాలు చూసే వాళ్ళంతా వెధవలనే ఉద్దేశంతోనే ఆ పేరు పెట్టారని రవి చెప్తున్నాడు. రవి ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు సంపాదించాడని, అంతా ఖర్చు చేయగా పలు అకౌంట్స్లో ఉన్న 3 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు పోలీసులు. రవిని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు పోలీసులు. నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు.